ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే డైలీ వ్లాగ్ లాగా చేస్తున్నాను అనమాట. నేను ఏమేమి పనులు చేసుకుంటాను, ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైం కదా, ఎలా ఉంటాను అంటే యాక్టివ్గా ఉంటాను, ఎలా ఉంటాను మీరు కూడా చూడండి. నేనే చెప్తాను, నేనైతే అస్సలు యాక్టివ్ అని చెప్పను. ఇప్పుడు చాలా నీరసంగా ఉంటుంది, ఎలా అంటే అలా ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో చూడండి నేను చేసుకునే పనులు. ఇంట్లో ఎవరు లేరనమాట, నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా పాప కూడా లేదు, ఊరెళ్ళింది. అండ్ మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్కి వచ్చేసింది. సో ఈ వీడియో షూట్ చేసి కూడా మ్యాక్సిమం 1 వీక్ అవుతుంది. ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చే ఓపిక కూడా లేదు. అంటే బాగా నీరసంగా ఉంటుంది, వేరేగా కాదు. ఇంకా అంటే ఇంట్లో పని చేసి మళ్ళీ వండుకొని తినాలని ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. అది చేసి ఇంకా పడుకోవాలనిపిస్తుంది అనమాట. ఇంకా మార్నింగ్ లేచి బ్రష్ అది చేస్తాను. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుని ఒక 1/2 అవర్ వరకు ఏం తినకూడదు. సో అందుకని ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే చేసేసుకుని మిషన్లో బట్టలు వేయడం అలాంటి చిన్న చిన్న పనులు చేసేసుకున్నాను అనమాట. అండ్ నాకు థైరాయిడ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చింది. అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. కొంతమంది తగ్గిద్ది అంటున్నారు, కొంతమంది అలానే ఉంటుంది అని చెప్పి అంటున్నారు. మరి నాకు అంత ఐడియా లేదు. ఇంకా తినేసి మా బెడ్రూమ్ అది అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. మేము ఊరెళ్ళి 1 మంత్ అవుతుంది. 1 మంత్ తర్వాత వచ్చాము. ఇంకా రూమ్ అంతా నాకు మెస్సీగా అనిపించింది. అందుకని ఇంకా రూమ్ అంతా క్లీనింగ్లో పెట్టాను అనమాట. మేము వచ్చి కూడా 2 డేస్ అవుతుంది. ఇంకా అలాగే వదిలేసాను, నాకు ఇంకా చేసే ఓపిక లేక. కానీ నాకు అలా ఉంటే ఇంకా ఇరిటేషన్గా ఉంటుంది. సో అందుకని ఇంకా కొంచెం ఓపిక తెచ్చుకుని రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. బెడ్షీట్ అది మారుద్దాం అనుకున్నా, నెక్స్ట్ డే మారుద్దామని చెప్పి అలాగే ఉంచేసా. నెక్స్ట్ డే కూడా మార్చలేదు. ఇంకా ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది కూడా ఒక 5 డేస్ 6 డేస్ అనుకుంటా, 1 వీక్ తర్వాతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అది కాకుండా ఇది నా ఫోన్లో స్టోరేజ్ అసలు ఎందుకు అలా అవుతుందో అర్థం కాలేదు. స్టోరేజ్ లేదని చెప్పి చూపిస్తుంది. నాకేమో ఇన్షాట్ యాప్లో ఎడిటింగ్ అది చేయడం అంటే నాకు ఏదైనా సరే ఇంకా నేను ఆ యాప్లోనే చేసుకుంటా. అండ్ సడన్గా ఆగిపోయింది ఆ యాప్ ఎందుకో కానీ. నేను అసలే ఓపిక లేదు, చేసుకోలేను అని చెప్పి అనుకుంటుంటే దాంట్లో వీడియో ఒకటి ఎడిట్ చేశాను. ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అది డౌన్లోడ్ అవ్వట్లేదు. అసలు ఎంత చిరాకు అయిందంటే ఇంకా నెక్స్ట్ మళ్ళీ యాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఎడిటింగ్ చేశాను అనమాట. గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తాను. అంటే రీసెంట్లీ డిలీట్లోంచి మనకు కావాల్సినవన్నీ మళ్ళీ ఒక్కొక్కటిగా తెచ్చుకున్నాము. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత షెడ్యూల్ పెట్టి యూట్యూబ్లో పోస్ట్ చేశాక అప్పుడు మొత్తం రీబ్యాక్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాను. ఇంకా తర్వాత ఇన్షాట్ని అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయింది. చాలా సేపు, ఎంతసేపు చూసినా డౌన్లోడ్ అవ్వట్లేదు. కైన్ మాస్టరు అదర్ యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేస్తున్నా, బట్ నాకు దీంట్లో అంటే ఇది బాగా అలవాటు అయిపోయింది కదా, దీంట్లో నేను ఫాస్ట్గా చేసేసుకుంటా. ఎడిటింగ్ అనేది త్వరగా అయిపోతుంది. వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ అంత ఈజీగా అనిపించింది. కొత్త యాప్స్లో నాకు అంత కొత్త ఉంటుంది. ఇన్స్టాల్ చేస్తున్నా, వీడియోస్ యాడ్ చేస్తున్నా, వద్దులే అని చెప్పి మళ్ళీ తీసేయడం, మళ్ళీ ఇన్షాట్ ఓపెన్ చేయడం పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. అది ఏంటంటే నేను ఇన్షాట్ అప్పుడు క్రోమ్లోంచి డౌన్లోడ్ చేసుకున్నా, మరి అందువల్ల ఏమో దగ్గర 1 ఇయర్ అయిపోతుంది. ఫోన్ కొన్నప్పుడు ఇన్స్టాల్ చేశాను అది. ఇంకా అది అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ప్లేస్టోర్లోంచి ఇది ఇన్స్టాల్ చేశాను అనమాట. అది నేను చాలా యాప్స్ తీసాను, గ్యాలరీలో మొత్తం తీసాను, అయినా డౌన్లోడ్ అవ్వట్లేదు. ఎంత కోపం వచ్చేసిందో. మళ్ళీ సెకండ్ టైం ఎడిట్ చేసి మళ్ళీ సెకండ్ టైం ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా అంటే ఆ రోజు ఏమనుకున్నా అంటే వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి షెడ్యూల్ పెట్టేద్దాము, ఇంకా నెక్స్ట్ వీడియో షూట్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను. అసలు ఇక్కడే టైం మొత్తం అయిపోయింది. ఇంకా నాకు 5-6 వీడియోస్ ఎడిటింగ్ ఉన్నాయన్నమాట. ఎడిటింగ్, వాయిస్ ఓవరు
వీడియో అయిన తర్వాత అన్నీ ఒకసారిగా ఎడిటింగ్ అంతా ఈరోజు కంప్లీట్ చేసేయాలని చెప్పి మళ్ళీ ఇన్స్టాల్ చేసి చేస్తున్నాను అనమాట. ఈరోజు అన్నీ ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను. యూట్యూబ్లో కూడా షెడ్యూల్ పెట్టేసుకుంటాను, గ్యాలరీలో అస్సలు ఉంచాను. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా అంటే మోక్ష అవి ఓల్డ్ క్లాత్స్ అవన్నీ నానబెట్టాను అనమాట, ఉతుకుదామని చెప్పి. అంటే నెక్స్ట్ బేబీకి యూస్ చేయడానికి. నాకు 8th మంత్ వచ్చి 20 days అయిపోతుంది, ఇంకా 9th మంత్ కూడా వచ్చేస్తుంది కదా. సో అందుకని ఇంకా అవన్నీ వాష్ చేసుకుందాం నిదానంగా అని చెప్పి ఇంకా ఎప్పటికప్పుడు రేపు అని వదిలేస్తున్నాను. అందుకే ఇంకా హాట్ వాటర్లో నానబెట్టాను అనమాట. ఇంకా అవి కూడా వాష్ చేసుకోవాలి అని చెప్పి ఇంట్లో పన్ను అవి ఉంటుంది కదా. కొంచెం ఈరోజు మైండ్ అంతా కొంచెం రీఫ్రెష్గా ఉందన్నమాట. అయితే ఈ లోపు చక్కగా చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను. బట్ ఈ ఇన్షార్ట్ యాప్ వల్ల మళ్ళీ తలంతా నొప్పి వచ్చేసింది నాకైతే. జస్ట్ అప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చాను, వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత డౌన్లోడ్ అవ్వట్లేదు వీడియో. ఇంకా రూమ్ అయితే మొత్తం అన్నీ పెట్టేస్తున్నాను అనమాట. కొత్త బట్టలు అవన్నీ లోపల పెట్టాల్సిన అన్నీ తీసేసి ఒక పక్కన పెట్టాను. అన్ని షర్ట్స్ అన్నీ కూడా ఐరన్కి ఇవ్వాలి. సో షర్ట్స్ వరకు బయట పెట్టాను, ప్యాంట్స్ వరకు లోపల పెట్టేసేసాను బీరువాలో. నాకు ఆ రూమ్ మొత్తం సదరడానికి దగ్గరగా 45 to 50 minutes పట్టింది. నీ పనులన్నీ కొంచెంగా అంటే ఒక పని చేసి మళ్ళీ ఒక 15 minutes ఉండి అలా చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. మొత్తం ఒకేసారి చేయలేకపోతున్నా. చాలా నీరసంగా అనిపిస్తుంది, ఎవరన్నా చేస్తే బాగుండు అన్నట్టుగా. ఈ టైంలో అలానే ఉంటుంది కదా ఎవరికైనా. సో నేనైతే కర్టన్స్ వేస్తాను, బాగా దుమ్ము వెళ్ళిపోతుంది లోపలికి. ఇంకా కర్టన్స్ ఉంటే కొంచెం డస్ట్ అనేది ఆపిద్ది కాబట్టి ఇంకా కర్టన్స్ అనేది వేస్తాను. ఇంకా అప్కమింగ్ వీడియోస్ చాలా బాగుంటాయి, మీరు చూడండి అందరూ. వీడియోస్ అన్నీ చాలా వరకు షూట్ చేశాను. ఈ స్టోరేజ్ ఇబ్బంది వల్ల ఎడిట్ చేయాలన్నా ఎడిట్ చేసి డౌన్లోడ్ చేయడానికి కూడా అవ్వట్లేదు. మరి ఒకవేళ ఆ యాప్ వల్ల ఏమో, నేను క్రోమ్లోంచి రెండు యాప్స్ డౌన్లోడ్ చేశాను. ఆ ఇన్షాట్ ఒకటి, విడ్మేట్ ఒకటి, 2 అన్ఇన్స్టాల్ చేస్తాను అనమాట. ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి అని చెప్పి గ్యాలరీ మొత్తం డిలీట్ చేస్తాను, అయినా అంతే చూపిస్తుంది. ఇంకా తర్వాత గ్యాలరీలో కూడా కావాల్సిన వరకు మొత్తం రీస్టోర్ చేసుకున్నా, మిగతావన్నీ డిలీట్ చేస్తాను. ఎందుకు వచ్చిందని చెప్పి ఇంకా ఎలాగో పని మొత్తం పిచ్చి ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసాను అనమాట. నాకు అవసరం లేనివన్నీ తీసేసి కావాల్సిన మట్టుకు ఉంచుకున్నాను. ఒక 3K దాకా ఉన్నాయన్నమాట వీడియోస్ అండ్ ఫొటోస్ కలిపి. ఇప్పుడు ఇంకా మా పాప అయితే వచ్చేస్తుంది ఊరెళ్ళి. ఇంకా తను అన్నం తినేసిందంట. మళ్ళీ ఇంకా నేను తింటుంటే తింటావా అంటే తింటానమ్మా అంది. సో తనకి పెడితే నేను తిన్నాను అన్నమాట. తనకి ఫోన్ కావాలంటే నాకు ఫోన్ కావాలి, నా ఫోన్ ఇచ్చే అంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. బాయ్.